ప్రైజ్ ది లార్డ్. మా ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు. యథావిధిగానే న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వచ్చాను. అది కొన్ని నిమిషాలే కాబట్టి ఇలాగా మరి ఒక చిన్న అంశాన్ని ఇంత సమయం పడుతుంది, 3 ఎపిసోడ్లుగా చేయబడుతూ వచ్చింది. కాబట్టి ఈ దినం కూడా దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ యొక్క మరి మర్మము, దేవుని మాట వినకపోవటం వలన వచ్చే నష్టాలు ఎన్నో ఉన్నాయి అని చూసుకునే సమయం లేదు, కానీ క్లుప్తంగా కొన్ని మాటలు ధ్యానం చేసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథము 18వ అధ్యాయంలో ఈ మాట మొదటి 2 వచనాలు. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, మరియు ఇశ్రాయేలు గోత్రములలో ఆ దినము వరకు దానియేలు స్వాస్థ్యం పొంది ఉండలేదు కనుక ఆ కాలమున తాము నివసించుటకు తమకు స్వాస్థ్యము వెదుగుకొనుటకై వారు బయలుదేరి ఉన్నది. దేవుడి వాక్య భాగాన్ని దీవించి మనందరితో మాట్లాడనుగాక. ఆ కాలంలో రాజు లేడు అంటే వాళ్ళకి నడిపించే నాయకుడు. మోషే తర్వాత యెహోషువ ఉన్నాడు. యెహోషువ తను సేవ ముగించుకొని దేవుని యొద్దకు అతను కూడా వెళ్ళాడు. ఇశ్రాయేలుల మధ్య ఆయన నిరంతరము మరి స్తోత్రార్హుడై ఉన్నారు. షిలోహులో వారు ప్రత్యక్ష గుడారం వేసుకున్నారు. దేవుని సన్నిధి ఉన్నది, వారు చూశారు. తర్వాత మరి దేవుని యొక్క ప్రత్యక్షత కూడా వారి మధ్యలో ఉన్నది. ఆ కాలంలో అనేక మంది న్యాయాధిపతులు లేచినప్పుడు దేవుడు వారికి సహాయపడుతూ వచ్చారు. మళ్ళీ తప్పు చేస్తూ వచ్చినారు. మళ్ళీ శత్రువులకు అప్పగించబడుతూ వచ్చినారు. మళ్ళీ దేవుడు న్యాయాధిపతులు లేపినప్పుడు మరి న్యాయాధిపతుల ద్వారా కొన్ని సంవత్సరాల కాలం నెమ్మది కలుగుతూ ఉంది. అలాగా జరుగుతున్న తరుణంలో మరి మనము జాగ్రత్త పడాలి కదా. న్యాయాధిపతులు ఉన్న దినాల్లో మంచిగానే జరుగుతూ ఉంది. మరి న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు తప్పు దారిలోకి వెళ్ళి నష్టపోతూ ఉన్నారు. ఇవన్నీ వాళ్ళు గమనించి దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండవలసింది పోయి మళ్ళీ దారి తప్పిపోతూ వచ్చినారు. ఇటువంటి స్థితిలో ఆ దినాలు ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడైతే నిత్యము సింహాసనాసీనుడై ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ వచనం. ఏలయనగా మనం ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? కానీ దేవుడు సమీపంగా ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ సమీపంగా ఉంటాడు. ప్రార్థన చేసే వారందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడిగా ఉన్నాడు. కానీ వాళ్ళు దేవుని యొద్దకు రాకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు కాబట్టి చాలా నష్టపోతూ వచ్చినారు. యెహోషువ దినాల్లోనే దానియేలుకు దాను గోత్రపు వారికి దేవుడు స్వాస్థ్యమును సిద్ధపరిచాడు. మనం చదువుకున్నాం 19వ అధ్యాయం యెహోషువ గ్రంథము 7వ వచనం. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియేలు పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జోరియా, ఎష్టాయేలు అనేటువంటి ఇంకా కొన్ని గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి. ఇదిగో ఫలానా దిక్కునుంది మీ భాగం, ఫలానా సరిహద్దు మీకుంది, మీరు వెళ్ళండి, స్వాధీనపరుచుకుంది. మిగిలిన 6 గోత్రాల వారు స్వాధీనపరుచుకున్నారు, వీళ్ళు వెళ్ళాల. అందుకే మళ్ళీ ఎప్పుడుకో బయలుదేరారు. చాలామంది ఎలా ఉంటారంటే
చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారని సామెతను చూసారా? నష్టమైన తర్వాత ఎప్పుడుకో అది విన్నా. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. అవును, సోమరితనం, నిద్రపోతుతనం అది దరిద్రత తీసుకొస్తుందని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వీళ్ళు కూడా అటువంటి స్థితిలోనే ఉన్నారు. తద్వారా చాలా నష్టపోయారు. వారు అక్కడికి వెళ్ళి న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయంలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూసి మళ్ళీ ఆ ప్రాంతంపై యుద్ధం చేయడానికి వెళ్ళి వాళ్ళు వస్తూ మరి మేకాను విగ్రహాన్ని తెచ్చుకుంటారు. అది దేవుని దృష్టికి చాలా ఘోరమైనటువంటిది. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నీ దేవుడని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. కానీ వాళ్ళు చేసినటువంటి ఆ కారణాన దేవునికి విరోధంగా చేసినటువంటి ఆ కార్యాన్ని బట్టి, ఆ పాపమును బట్టి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వారు లేరు, వారి గోత్రం లేదు. వారికి బదులుగా యోసేపు గోత్రం వచ్చింది. అర్థమైందా? కాబట్టి ఈ రీతిగా విశ్వాస జీవితంలో నీవు నేను మనము ఎవరిపైనా కానీ దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని మాట వినకుండా అవిధేయత చూపిస్తే కొంతకాలం నీకు అనుకూలంగా ఉండవచ్చు, ఆ తర్వాత నీకు శ్రమ తప్పదు. దేవుని ఏర్పాటులోంచి తప్పిపోతాం. అందుకే దేవుని వాక్యంలో ఈ మాట రాయబడింది చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ఒక మాట చెబుతూ వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోదు చెప్పుటయను పాపముతో సమానము. మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహ గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితేవు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. నువ్వు దేవుని మాట వినలా, దేవునికి లోబడలేదు, అవిధేయత చూపించావు, మూర్ఖతను కనపరుస్తూ వచ్చావు, ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడలేదు. కాబట్టి నిన్ను రాజుగా ఉండకుండా ఆయన తీసేశాడు. ఎంత నష్టమో చూడండి ప్రియులారా, ఎంత నష్టమో. కాబట్టి దేవుని చిత్తానికి లోబడాలి, దేవునికి లోబడాలి, దేవుని మాట వినాలి. ఆయన మాట వినకుండా నువ్వెందుకు ఇంకా? ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు సిలువలో ప్రాయశ్చిత్తం చేశాడు, నీ కొరకు రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. కొరింథీ పత్రికలో అన్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి నీవు సొత్తు కాదు, ఆయన నిన్ను కొన్నాడు. ఆయన సొత్తు, ఆయన స్వాస్థ్యము, అంతే. ఆయనకు లోబడకపోవటాన్ని బట్టి సౌలు ఎంత నష్టపోయాడో తెలుసా? ఈ మాట చదువుకొని ముగించుకుంటాం. దినవృత్తాంతాల గ్రంథము, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 10వ అధ్యాయం 3వ వచనం. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండెను, అతడు అంబులు వేయి వారి కంటబడి వారి చేత బహుగాయములు నొందెను. 13-14 వచనాలు. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేసిన దానికి వెతికినందుకు సౌలు హతమాయెను. అందునిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును
యెషయా కుమారుడైన దావీదు వశము చేశాను. అదేనా దేవుని ఏర్పాటు? సౌలే మాట వినకపోవడం వల్ల అది ఇంకొకరికి ఇచ్చాడు ఆ స్వాస్థ్యాన్ని. అలాగే ప్రకటన గ్రంథంలో 12 గోత్రాలు కనపడుతున్నాయి, కానీ దాని గోత్రం వారు దేవుని మాట వినకపోవటం వల్ల వేరొకరు రావాల్సి వచ్చింది. యూదా దేవునికి అవిధేయత చూపించటం వల్ల, దేవుని ఎడల ద్రోహం చేసినందుకు యూదా ఉండవలసిన స్థానంలో మత్తీయ రావాల్సి వచ్చింది. కాబట్టి నీవు నేను దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారంగా ఉన్నాను. యెహోషువ దినాల్లోనే స్వాస్థ్యమును పంచాడు. ఇదిగో ఫలానా స్థలం మీది పోయి ఆక్రమించుకోండి అంటే వాళ్ళు పోలా, నీ ఇష్టం వచ్చినట్టుగా. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా ఒక చిన్న మాట, 3వ అధ్యాయం సామెతలు 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? మొదటి నుండి, నా కుమారుడా నా ఉపదేశం మరువకుము, నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరమును శాంతి నీకు కలగజేయను. దయను సత్యమును ఎన్నడూ నేను విడిచిపోనీకును, వాటిని కంఠభూషములుగా ధరించుకును. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకునము, దేవుని ఆజ్ఞలను దేవుని మాటలను వ్రాసుకునము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడు అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాను. ఏంటి చెడుతనం? ఆయన మాట వినకపోవడమే చెడుతనం. కాబట్టి విశ్వాస జీవితంలో ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుని మాటకు మనం లోబడాలి, విధేయత చూపించాలి. సమయంలో దేవుడు పిలిచినప్పుడు సమయంలోకి అర్థం కాల, స్వరమిని ఏలి దగ్గరికి వెళ్తున్నా, చిత్తమయ్యా నువ్వు నన్ను పిలిచావు. 3 సార్లు అలాగే జరిగింది. 4వసారి మళ్ళీ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఏలి చెప్పిన మాటను బట్టి యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞేయం. చూసారా? కాబట్టి ఆయన మాటకు ఎల్లప్పుడూ మనం లోబడుతున్నాం. అందుబాటులో ఉన్నారు మన పితరులు. మనం కూడా అలా ఉంటే అనేకమైనటువంటి ఆత్మీయ సత్యాలు నేర్చుకుంటాం. దేవుడు నీకు దాచి ఉంచింది, సిద్ధపరిచింది, నువ్వు అనుభవిస్తావు. ఇంకొకరు రారు ఆ స్థానంలోనికి. నువ్వు లోబడకపోతే, విధేయత చూపించకపోతే, మరి దానిని వేరే వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో మనం సరి చేసుకొని దేవుని మాటకు లోబడటానికి, విధేయత చూపించడానికి ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని పనిలో నేను నడిపిస్తాను. దేవుడి కొద్ది మాటలను దీవించునుగా. పరిశుద్ధుడా స్తుతులు అయ్యా, చెప్పిన మాటలకై మీకు వందనాలు. మా హృదయాల్లో భద్రపరచండి. నీ కొరకు మేము జీవించడానికి సాయం చేయండి. నీకు మాత్రమే లోబడాలి, విధేయత చూపించాలి. నన్ను గణపరుస్తూ నేను గణపరుస్తానని చెప్పారు, నన్ను ప్రేమించో నేను ప్రేమిస్తానని చెప్పారు. అలాగే నిన్ను గణపరిచి ప్రేమించే అనుభవంలో మేము ఉన్నట్లు సహాయపడమని దైవ దీవెనలు కోరుతూ స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకున్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైనగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.